నేను చిలకలగూడలో ఆడతాను. నేను ప్రాక్టీస్ చేస్తాను చిలకలగూడలో. ఆదిత్య టోర్నమెంట్స్ పెడుతున్నాడు, 5 టోర్నమెంట్లు పెట్టినాడు. రాణా క్లబ్ అని చిలకలగూడలో ఉంటుంది, 5 టోర్నమెంట్లు పెట్టినాడు ఆదిత్య. వాళ్ళందరినీ మంచిగా ఆడిపించి అందరినీ ఎంకరేజ్ చేసి మంచిగానే టోర్నమెంట్స్ మన స్టేట్ ఎవరైతే పెడతారు ఇంతవరకు టోర్నమెంట్స్ ఆదిత్య పెట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఫామ్ లో తెచ్చి ఆడిపిస్తున్నాడు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదైతే 100% నిజం చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదైతే నేనైతే హ్యాట్రిక్ కొట్టాను, నేను గెలిచినానికి సంతోషం నాకైతే చాలా ఉన్నది. నేను చాలా ఫామ్ లో లేకుండే ఆదిత్య నాకు ఫోన్ చేసి రమ్మని ఆడిపించాడు టోర్నమెంట్. నేను ఆడాను. ఇంకోటి ఏంటంటే ఆయన అందరికీ చాలా మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ పెట్టిది ఎవరికి ఏం మర్చిపోకుండా, చాలా మర్చిపోకుండా ఒక క్యారమ్స్ అనేది మర్చిపోకుండా పెట్టి చాలా క్యారమ్స్ కి చాలా దగ్గరలో మళ్ళా ఆదిత్య మళ్ళా వచ్చి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆదిత్య ఆయన మళ్ళీ వీళ్ళందరికీ కానీ ఎంకరేజ్ చేసి ఆడిపించి ఆడుతున్నాడంటే టోర్నమెంట్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాడంటే చాలా చాలా గ్రేట్.